ఇది నైతికత కూడా కాదు కదా! బీఆర్ఎస్ పార్టీలో మీరు కార్యకర్తలుగైనా, నాయకులుగానే ఉండండి. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగైనా, నాయకులుగైనా లేదా ఇతర ఏ పార్టీలైనా ఉండండి గానీ బీజేపీకి ఓటేయండి. అది బీజేపీ మనకు అండదండ, మోదీ గారు పెద్దన్న అని చెప్పేసి అంటా ఉన్నాడు మాదిగలకి. అంటే వాస్తవికంగా బీజేపీ మొన్న రామ మందిరాన్ని ప్రారంభించేటప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానం లేదా మాకు. అంటే కులము అంటూ ముట్టు ఆచారాలు పాటించేది. ఎందుకు పిలవలేదంటే రాష్ట్రపతి ప్రథమ పౌరాలను. ఆమె ఏముంటుంది, రాష్ట్రపతి అంబేద్కర్ చేయబట్టి నేను రాజ్యాంగం చేయబట్టి రాష్ట్రపతిని అయినా అని అంటుండు. ఈయన నేను చేసిన అంటుండు. ఈయన చేస్తే ఈయన గుడికి తీసుకుపోవాలిగా మనం. ఎందుకు తీసుకుపోలేదు? ఇట్లా నీకు అనేక రకాలుగా కులం కారణం చేత తీసుకోవాలి. ఎస్ విడో అని అంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందో దాన్ని ప్రదర్శించిండ్రు అక్కడ. చర్చికి పోతే వద్దంటారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా వీడియోగా ఉండి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో చాలా గుళ్ళని ఆమెను కూడా గుళ్ళకు రాని సందర్భాలు ఉన్నాయి. జగజ్జీవన్ రావు ఎస్ జగజ్జీవన్ రావు గారిని కూడా బహుశా ఉత్తరప్రదేశ్లో అది కాళేశ్వరం ప్రాజెక్టా లేక ఏదో ఒక ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం టెంపులా లేక ఇంకేదో ఉంది టెంపుల్ సంథింగ్. ఒక టెంపుల్కి వెళ్తే ఉప ప్రధానంగా వెళ్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్ అంతా కడుక్కున్నారు. అంటే ఆ సంస్కృతిని పెంచి పోషించి బీజేపీకి సపోర్ట్ చేయమంటుండే బాధ తప్ప మనకు కృష్ణమాది గారి మీద ఒక్కనాడు నేను మాట్లాడలే, నోరిప్పలే. ఎటువైపు తీసుకుపోతున్నావు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో వర్ణ సమాజాన్ని సపోర్ట్ చేస్తుంది. తలల నుంచి బ్రాహ్మణుడు పుట్టిండని, భుజాల నుంచి క్షత్రియుడు పుట్టిండని, తొడల నుంచి శూద్రుడు పుట్టిండని, పాదాల నుంచి అస్పృశ్యుడు పుట్టిండని చెప్పి వర్ణాశ్రమ ధర్మాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ పునాదుల మీద ఉన్న బీజేపీ పాటిస్తుంది. దాని విషయంలో సపోర్ట్ చేస్తున్నందుకు బాధ తప్ప మాకేం కోపం ఉండే ఆయన మీద. నథింగ్. నేను అంటున్నా కృష్ణమాదకు, నేను మీ స్టూడియో ద్వారా చెప్తున్నా, కృష్ణమాది గారు ఏబిసిడి పోరాటాలు చేసింది సరే. ఆయన సిద్ధాంతపరమైన పోరాటం, ఆయన ఆ పర్యాలు వెనకబడునని పోరాటం చేసిండు. ఓకే, ఎక్కడనన్నా జ్ఞానాన్ని బోధించేందుకు సమావేశాలు పెట్టిండ్రా? విద్యార్జన ద్వారానే మానసిక శక్తి ఎదుగుతుంది, మనిషి ఎదుగుతాడు, జ్ఞానం ద్వారానే మనిషి వికసిస్తాడు అనే అంశం మీద కనుక వాళ్ళని మోటివేట్ చేస్తే డాక్టర్ అంబేద్కర్ అన్నాడు ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అన్నాడు. మనోడు ఎడ్యుకేషన్ వదిలిపెట్టి యాజిటేషన్ వైపు పడ్డాడు. అసలు విద్య కావాలా మనిషికి? డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో గుడికి రానియకుండా, బడికి రానియకుండా భారతదేశానికి రాజ్యాంగం రాయాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? కషితోని చదువుకొని ఏ సమాజం అయితే గుడికి బడికి రాలేదు ఆ సమాజానికి రాజ్యాంగం రాసే పరిస్థితి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, గాంధీ ఈ దేశంలో రాజ్యాంగం రాయాలంటే అంబేద్కర్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఆ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అంబేద్కర్ ద్వారా రాయించడం వల్ల రిజర్వేషన్ సిస్టమ్ పెట్టగలిగిండు. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ. ఏదైతే తలక్రిందులుగా ఉన్న ఈ సమాజాన్ని ఇట్లా చేయడానికి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేద ప్రజానీకానికి, అస్పృశ్యులకు, బీసీలకు హక్కులు ఇచ్చిండు. విద్యను ఆ హక్కులు ఇవ్వడం వల్ల హాస్టల్స్, రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు, హాస్టల్ సీట్స్ ఇవ్వడం వల్ల బువ్వలేని పేద ప్రజానీకం అంతా హాస్టల్ చదువుకొని గొప్ప విద్యావేత్తలుగా, నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగినరు. మాదిగ కృష్ణమాదికి కూడా నేను చెప్తున్నా, నువ్వు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వాలతో కొట్లాడి ఒక 50 ఎకరాలను అవుట్స్కట్స్లో కానీ ఇంకేమైనా తీసుకొని గ్రూప్ 1కు, గ్రూప్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళకు ఒక హాస్టల్ లాగా ఏర్పాటు చేస్తే నీకు డబ్బు ఇస్తే సమాజం. అనేక ఆశ్రమాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళను గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లుగా ప్రిపేర్ చేయి. వాళ్ళకి విద్యను బోధించు. వాళ్ళని రోడ్ల మీద తిప్పితే, చదువులు సంస్కరణలు పెట్టి రోడ్ల మీద తిప్పితే ఎవరు ఎదిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. విద్యకు చాలామంది దూరమైనరు. విద్యకు మాదిగ విద్యార్థి మిత్రులు చాలామంది కూడా ఉద్యమంలో తిరగడం వల్ల, ఉద్యమం చేయడానికి వ్యతిరేకం కాదు, విద్య పట్ల వాళ్ళ ఆసక్తి సన్నగిల్లి ఈ రోడ్ల మీద తిరిగిన తప్ప విద్య పట్ల కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రభుత్వాలతో కొట్లాడతావా? నీవు మాదిగ ప్రజల్నే మన పిల్లలు ఎదగాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మనసు ఎదిగితే, వాళ్ళ విద్యను ఆర్జిస్తే, వాళ్ళ కాలాన్ని జ్ఞానంగా మార్పు చేయడం కోసం ఉద్యమాలు చేస్తే, వాళ్ళ జ్ఞానాన్ని ధనార్జన కోసం వెచ్చించడానికి ఉపయోగిస్తే జ్ఞానం పెరుగుతుంది, ధనం ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరకు వస్తుంది. సరే, ఏబీసీ ద్వారానే సక్సెస్ అయ్యేదనే అంశానికంటే కూడా అది 30 ఏళ్లలో మరి ఆర్థికంగా వారితో పాటు నడిచినటువంటి మాదిగ సోదరులకు అవకాశం కల్పించలే అంటే నేను అంటున్నా. ఇప్పుడు సొంకపాక దేవయ్య ఆయన ఒక మిత్రుడు ఉండు. పాపం కృష్ణమాదిగను హైదరాబాద్లో మొట్టమొదట షెల్టర్ ఇచ్చింది ఆయనే. సొంకపాక దేవయ్య మొదట కృష్ణమాది గారికి సరే షెల్టర్ ఇచ్చిండు. నిన్న మొన్ననే మాట్లాడినామన్నీ ఇవన్నీ నేను రిపీట్ చేస్తే బాధ అయిద్దేమో. అతను చనిపోతే ఆయన కుటుంబం దగ్గర ఇవ్వలేదండి.
ఫస్ట్ షెల్టర్ ఇచ్చింది అతను మాదిగా, ఈ కృష్ణమాది గారి సహచరుడే. ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నాయి. సరే, వ్యక్తిగత విషయాల్లోకి పోకుండా విద్య 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 సమాజంలో పెద్ద ఎత్తున భాగస్వామి అయినటువంటి తనకు సంబంధించిన ప్రతి చర్య సమాజానికి సంబంధించిన అంశం. అందుకే నేనేమంటున్నా అంటే, అందుకే రియాక్ట్ అయినా, బీజేపీకి ఓటేయమని అందుకే రియాక్ట్ అయినా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాదిగలకి ఎన్ని అవకాశాలు ఇచ్చిందండి? అసలు నీకు ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా కిరణ్ కుమార్ గారి క్యాబినెట్లో దామోదర నరసింహన్ అయితే డిప్యూటీ సీఎంగా చేసిండు కదా. నంద్యాల ఎన్నిసార్లు ఎంపిక చేసిండండి? ఒక 7 సార్లు ఏమో చేసిండు. కాంగ్రెస్ పార్టీ కదా. నీకు లక్ష్మీదేవి గారు సిడబ్ల్యూసీ మెంబర్గా పనిచేసింది కదా. తర్వాత సర్వే సత్యనారాయణ జనరల్ స్థానం మల్కాజ్గిరిలో 2 సార్లు ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మంత్రిని చేసింది సెంట్రల్ మినిస్టర్. కృష్ణమాది గారి ఆరోపణలు సత్యం లేదు. ఏదో బీజేపీ మ్యారేజ్ చేసి, నేనేమంటున్నా, కృష్ణమాదిగా నువ్వు బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రకటించమను, మాదిగల్ని అప్పుడు మాలల్ని కూడా ఓటేయండి సోదరులారా, నేను బీజేపీ నన్ను ముఖ్యమంత్రి చేస్తుందంటే నీ మాటను గౌరవిస్తారేమో మాదిగలు మాలలు. కానీ నువ్వు ఎవరికో ఓటేయమంటే వాడు ఎందుకు ఇస్తాడా? ఎవరి పార్టీ ఉంది. ఇప్పుడు నువ్వు పోటీ చేస్తే నీకు ఓటేయలేదు, నువ్వు చేస్తే ఇంకో పార్టీ కొట్టేస్తారా? మదిరల మాదిగలు ఎక్కువ తెలంగాణలో అని చెప్పి పోటీ చేస్తే డిపాజిట్ పోయిందండి. వర్ధనపేటలో మాదిగలు ఎక్కువ నా తర్వాత అని చెప్పి పోటీ చేస్తే అడుగు డిపాజిట్ పోయింది. నీకు ఓటేయమంటేనే మాదిగ ప్రజలు నీకు ఓటేయలే, నువ్వు ఇంకో పార్టీ ఓటేయమంటే ఒక్క మహిళగా పిలువబడిన ఇందిరాగాంధీ ఓడిపోయిందండి. ఓడి ఈ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖ్యాతిని గడించినటువంటి రాజకీయ విప్లవం 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చాడు తెలుగుదేశాన్ని. భారతదేశ చరిత్రని ఒక గొప్ప అధ్యాయాన్ని లెక్కించినటువంటి రామారావు కల్వకుర్తిలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్లో ఓడిపోవడం జరిగింది. గెలుపోవటంలో ప్రాధాన్యం కాదు అంటే నేనేమంటున్నానంటే, నువ్వు ఒక పార్టీకి ఓటేయమంటున్నందుకు నేను చెప్తున్నా, నీకే ఓటే పార్టీ నుంచి మంచి జరుగుతుంది జాతికి అని చెప్పేసి అంటే ఇంపాసిబుల్ అండి. నేను బీజేపీ అనేది పచ్చగడిలో ఉన్న పసిరికపాము, అది ఎస్సీలను ఎప్పుడు కాటేస్తో తెలియదు. అది భారత రాజ్యాంగానే మార్చాలంటారు. ఈ 10 ఏళ్లలో భారత రాజ్యాంగానే మారుస్తాను. 2014 నుంచి 24లో ఎస్సీ, అది మాలలు కానీ మాదిగలకు కానీ జరిగిన మంచి ఏంటి చెడు ఏంటి అంటే జ్ఞానసుందర్ గారు ఏం చెప్తారు? బీజేపీ పరిపాలనలో జరిగిన మంచి చెడు నేనేమంటున్నా, వాళ్ళు చేసిన మంచి లేదు. ఎందుకంటే వాస్తవికంగా మంచి అంటే పెద్దగా పెట్టమంటున్నా మోడీని. తెలంగాణలో ఇప్పుడైతే సరే, రేపు ఆయన అధికారంలోకి వచ్చేది లేదు. డెఫినెట్గా వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు కూడా కృష్ణమాదిగ కానీ లేకపోతే ముఖ్యంగా కృష్ణమాదికి ఇచ్చే సలహా ఏంటంటే, ఒక దగ్గర స్థలాన్ని తీసుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే మాదిగ విద్యార్థి సోదరులను వాళ్ళని విద్యాపరంగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ స్థాయిని, అలా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచాలి సమాజంలో. సరే, ఏబిసిడీలు అయితే కొన్ని ఉద్యోగాలు పెరుగుతుండొచ్చు, వస్తే రావచ్చు, కానీ ఓవరాల్గా తీసుకోవాలి. ఏబిసిడీ అని కాదు. ఇప్పుడు హాస్టల్స్ ఎందుకు పెట్టరు? ఎస్సీస్కి ఎందుకు పెట్టరు? పేద ప్రజలకు బువ్వ కూడా ఉండదు ఇంటికాడ అని చెప్పి ఈ మాదిగలకు మానవులకు హాస్టల్ పెట్టరు. ఇప్పుడు బీసీలకు కూడా పెట్టారు, ఎస్టీలకు కూడా పెట్టారు. ఎందుకు పెడతారు హాస్టల్ అంటే? వాళ్ళ ఆర్థిక పరిస్థితి బలహీన ఉంటాయి కాబట్టి. రేపు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరినీ ఉద్యోగాలు సంపాదించడానికి ఇప్పుడు ఏదైతే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయిగా, గ్రూప్ 1 కోచింగ్ సెంటర్, గ్రూప్ 2 కోచింగ్ సెంటర్స్ అని ఉన్నాయిగా, ఐఏఎస్, సివిల్ సర్వీసెస్, అవి ఏర్పాటు చేయవా మాదిగ సమాజానికి. దానివల్ల లాభం జరుగుతుంది. నీకు మాలోడు కూడా డబ్బిస్తాడు, మాలోడు కూడా ఆర్థికంగా ఉన్నోడు కూడా డబ్బిస్తాడు. అరే, కృష్ణమాదిగ మంచి ప్రాజెక్టు మొదలుపెట్టిండు, మాదిగ విద్యార్థుల్ని వాళ్ళను విద్యావంతులు చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, గ్రూప్ 1 ఆఫీసర్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుండు. ఇది ఒక గొప్ప ప్రాజెక్టు పెట్టుకుంటే సమాజం నుంచి డబ్బిస్తుందండి. నీకు ఇలా రోడ్ల మీద పడి మనము ఉద్యమం కోసం వసూలు చేస్తూ ఉన్నాం, దాన్ని చేస్తే అభినందిస్తుంది సొసైటీ. కృష్ణమాదిగ వసూలు చేస్తాడు అలా అంటే సరే గది ఉద్యమం అన్నీ కూడా చిల్లర విమర్శలు చేస్తా ఉన్నారు మందకృష్ణ గారి మీద అని చెప్పేసి వారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే చెప్పాడు. మీరు కానీ ఇటీవల మాట్లాడినటువంటి సంపత్ కుమార్ ఎవరైతే ఆర్కటనలు సీట్ ఆశించాడు, ఎంపీ సీటు, అదే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో రేవంత్ రెడ్డి గారు తిట్టిపిచ్చా ఉన్నాడు, మీలాంటిలో చేద్దా అని చెప్పేసి ఒకరు చెప్పితే తిట్టే మనిషి అయితే కాదు నేను. మీరే కాదు, ఈరోజు ఎవరైతే మందకృష్ణ గారిని మారి గారిని విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారిని నేను కనీసం కూడా కలవలేదు. అంటే మీరు నమ్మండి, ఆయన సీఎం అయిన తర్వాత ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కలిసిన, మళ్ళీ ఎన్నడూ కూడా నేను కలవలే. ఇవేందో నాకేమైనా పదవి అని కూడా నేను పోయి కలవలే. కృష్ణమాది గారు చేసే ఆరోపణ తప్పు, రేవంత్ రెడ్డి గారు చేపించేది కాదు. ఇవాళ ఎవరు
అంటే నేను బీజేపీలు చెప్పిస్తున్నట్టే కదా, మమ్మల్ని రేవంత్ రెడ్డి చెప్పిస్తే నిజంగా నేను అంబేద్కర్ని బాగా బిలీవ్ చేస్తా, అంబేద్కర్ సాక్షి చెప్తున్నా, నా ఏమంటారు అంతరాత్మ ప్రబోధం మేరకు చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చేపించిన అబద్ధం. నేను అంటే 30 ఏళ్ళ నుంచి రియాక్ట్గా నేను ఇలా కావడానికి కేవలం బీజేపీకి ఓటేమన్నదికి రియాక్ట్ అయితే తప్ప అది ఎవరైతే విమర్శిస్తానో వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎవరిని పార్టీని వాడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కృష్ణమాదిగని వ్యక్తిగతంగా సంపద కావచ్చు వాళ్ళంతా గౌరవిస్తారేమో, కానీ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఎవరిని పార్టీకి గొడుక్కింది వాడు వెళ్ళిపోతాడు. ఇది నిజం జరుగుతున్న సత్యం కూడా కదా. మరి ఏ ధైర్యంతో తను ఏ విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని కూలదోచా మాదిగల జోలికి వచ్చేవా రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాదిగలంతా కూడా కృష్ణమాదిగ వెనకాల లేరు. ఉంటే కృష్ణమాదిగ గెలుస్తాడు కదా, కృష్ణమాదిగ అభ్యర్థులను పెట్టి గెలిపించగలుగుతాడు కదా. మాదిగలు మెజార్టీ జనాభా, మాదిగలు ఒక క్యాండిడేట్ను పెట్టగలిగే బీసీలను మైనార్టీలను హెల్ప్ తీసుకుంటే మాదిగలే గెలుస్తారు కదా. కృష్ణమాదిగ చెప్పితే మాదిగలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా లేరు. నేను అంటే ఎవరంతకు వానికి వ్యక్తిగతంగా వానికి పార్టీ ఉంటుంది, నిర్మాణం ఉంటుంది, చదువుకున్న ఉన్నారు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఆయన చెప్తే గౌరవిస్తారు వ్యక్తి, నేను కూడా గౌరవిస్తాను, 200% గౌరవిస్తా. కృష్ణమాదిగని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తా. పార్టీ విషయానికి వస్తే నేనే రియాక్ట్ అయినని చెప్తున్నాను కదా మీకు. సంపత్ కుమార్ కూడా అంతే. నో, అట్లా ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్తే చేసినది కాదు, మా పార్టీని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. మీరు మాదిగ గారి వెంట మాదిగలు లేరని చెప్పేసి అంటున్నారు. రేపు చూద్దరు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం ఉన్న చోట్ల కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు ఉర్రవు. ఉదాహరణకి రేపు నాగర్ కర్నూలు మాదిగ సోదరునికి కాకుండా మాలకు ఇచ్చారు కదా, మా సోదరుడు మరో పార్టీ నుంచి పోటీ చేసిండగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూద్దరు అని చెప్పేసినటువంటి ఒక విమర్శ వస్తుంది. కులం పునాది మీదనే ఎన్నికల్లో ఓట్లు ఇచ్చేటట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు ఈ రాష్ట్రానికి. 2% కూడా లేదు వెలమ కమ్యూనిటీ, వాళ్ళ అభ్యర్థులే గెలవద్దు. ఒక బీసీ పెడితే అభ్యర్థి గెలవాలి. కేసీఆర్ మీద కూడా సరే మొన్న ఏదో ఆడ సమ్ రెడ్డి గెలిచినది ఒక భాగం, కానీ అంటే 2 పర్యాలు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కదా, వెలమల రాజ్యాన్ని చేశారు కదా. యాక్చువల్గా నిజంగా సీరియస్గా కాళేశ్వరం పాలసీ కనుక కృష్ణమాదిగ అవలంబిస్తే, ఆనాడు కాళేశ్వరం ఆలోచన కనుక అందుకొని ఆయన పనిచేస్తే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతుండే. ఎవరు? కృష్ణమాదిగ. అంటే గాడి తెప్పింది ఉద్యమం కానీ ఆయన కానీ కావడం వల్ల వీక్ అయిపోయింది. ఆయన అనుకుంటుండు ప్రజలు మీటింగ్కి వస్తే చాలా శక్తివంతులని కాదు. ఇప్పుడు కులం పేరు మీద ఆర్గనైజ్ చేస్తే ఎవరి వెనకాల జనం అంటే వాళ్ళకి అసలు పునాది లేదు కాబట్టి ఈ కులాన్ని కాంగ్రెస్ పార్టీ నెగ్లెక్ట్ చేస్తున్న నినాదాన్ని రెచ్చగొట్టి కృష్ణమాదిగని దగ్గర తీసుకుని ఏబీసీడీ చేస్తామని చెప్పి అనే ఒకటే అన్న నేను ఎదుర్కోలేక కృష్ణమాదిగ గారి వ్యక్తిత్వం మీద మాట్లాడే ప్రయత్నం చేశాను. మీరు మీ నాయకులని తన ఇంట ఉన్న వ్యక్తులకు ఏం చేయలేదని చెప్పేసి తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటారు. ఇప్పుడే నేను అన్నా కదా మీతోని, వ్యక్తిగతంగా ఈ విషయాలు ఊరికే మాట్లాడితే బాగుండదు. అంటే కృష్ణమాదిగ వ్యక్తి కాదు, సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట సమాజంలో వర్తిస్తారు. మీరే చెప్పారు కదా, మళ్ళీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను అడిగితే ఎట్లా? నేను మాట్లాడితే కాదు, మీరు ఈరోజు పెద్ద ఎత్తున టార్గెట్ చేసి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారిని వ్యతిరేకిస్తున్నారు. సమాజానికి సంబంధించిన అంశాలు కాకుండా కుటుంబానికి సంబంధించిన అంశాలను కూడా అని చెప్పేసి అంటే నేనేమంటున్నా అంటే మాట్లాడకపోదును కానీ ఊరికే మాలలు అంటూ ఉంటే మాలలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా ఊరికే మాల మీద ఇసుకపడవద్దు. కృష్ణమాదిగ మాదిగల హక్కుల కోసం సరే నీ పోరాటాన్ని నువ్వు చెయ్యి, కానీ అరే కాదయ్యా మా దగ్గర మాకు మాలలకు అన్యాయం జరిగింది మా జిల్లాలో మాట్లాడినావు నువ్వు. మా జిల్లాలో ఇప్పటికి 4 పోస్టులు మాదిగలకు ఇచ్చారు, మా కాన్స్టిట్యున్సీలనే 3 ఇచ్చారు. మాట్లాడినావా? మా పార్లమెంట్లో ఇప్పుడు 2 ఎమ్మెల్యేలకు ఇచ్చారు మాదిగలకు, మేము లేమాడా మొత్తం మాదిగలే ఉండరా అంటే అది తప్పుడు విధానం. నేనేమంటున్నానంటే ఒక అంత పెద్ద స్థాయి నాయకుడు ప్రతిసారి మాళ్ళ మీద ఇసుకపడితే ఆయన స్థాయి తగ్గుతుంది.